దిస్ ఈజ్ గార్డెన్ సిటీ గార్డెన్ ఆస్ ఫిల్ స్టేషన్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఫిల్ స్టేషన్. చాలా బాగుంటుంది గార్డెన్ ఏరియా. పొద్దున్నే ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఎవరు డ్యూటీస్ పోతుంటారు. చాలా మంచి ప్లేస్. 4 రోడ్ల మధ్యలో ఉంటుంది గార్డెన్ ఏరియా. లుసాకా సిటీ. చుట్టుపక్కల నార్త్ మిడ్ రోడ్డు, ఇటుపక్క వచ్చేసి ఇది నార్త్ మిడ్ రోడ్ అండి. ఇటుపక్క వచ్చేసి డిఫరెంట్ ముంబా రోడ్డు. డిఫరెంట్ ఏరియాస్లో వెళ్తుంటుంది. 4 రోడ్ల మధ్య బాగుంది. చాలా బ్యూటిఫుల్ ఏరియా. గార్డెన్ ఏరియా. పెట్రోల్ బంక్ హ్యాస్ పెట్రోల్ బంక్, హ్యాస్ ఫిల్ స్టేషన్, హ్యాస్ పెట్రోల్ బంక్. పొద్దున్నే లేస్తే ఎవరు పనిలో వాళ్ళు వెళ్తుంటారు. చూడొచ్చు హ్యాపీగా చూడి గార్డెన్ ఎంత బాగా నీట్గా పెంచుకున్నారు. పెట్రోల్ బంక్లో ఫ్లవర్ చూడొచ్చు. హౌ ఆర్ యూ మ్యాన్? గార్డెన్ ఎంత ఫ్లవర్స్ ఎంత నీట్గా పెంచుకున్నారంటే ప్రతి పూలతో ప్రతి చెట్లతో అమేకమై ఉంటారు. వైట్ పూలు చాలా బ్యూటిఫుల్. పార్కు పెంచడంలో వీళ్ళు మించినట్లు నాకు తెలిసిందంగా లేదు. చాలా హ్యాపీగా చెట్లను పెంచుకుంటూ వీళ్ళ జీవన స్టైల్లో కొనసాగుతుంటారు. చాలా బాగుంటుందండి లుసాకా సిటీ. చూడు చెట్లు, మందారం చెట్లు ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా బాగా పెంచుకుని పార్క్ మాదిరి గార్డెన్ ఎంత నీట్గా పెంచుకునేది. ఇది పెట్రోల్ బంక్ అండి. ఎలాంటి ఫ్లవర్స్, ఎలాంటి చెట్లు. ఓ ట్రీస్ ఎంత బాగా నీట్గా పెంచుకున్నారు. ఫ్లవర్స్, మందారం చెట్లు, డిఫరెంట్ ట్రీస్. చాలా బ్యూటిఫుల్ అండి. వీళ్ళ జీవన స్టైల్లో చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ గార్డెన్ ఏరియాలో చాలా బ్యూటిఫుల్గా ఒక పెట్రోల్ బంక్ 5-6 ఎకరాల్లో పెంచేసి దీనికి పార్కుకే వదిలేస్తారండి. ఈ విధంగా ట్రీస్ చూడొచ్చు. ట్రీస్ సింపుల్గా చెట్ల కోసమే వదిలేస్తారండి. చెట్లే ప్రాణంగా చూసుకుంటారు. దట్ ఈజ్ లుసాకా సిటీలో ఈ విధంగా ఉంది గార్డెన్ ఏరియాలో. చూడొచ్చు పెట్రోల్ బంక్. ఇదంతా పెట్రోల్ బంక్. బిగ్ ట్రక్ ఉన్నది. దీన్ని నార్త్ మిడ్ రోడ్ అంటారు. నార్త్ మిడ్ రోడ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్. మన ఇండియాకి కానీ ఏదైనా కానీ ట్రాన్స్ఫర్ ఎయిర్టెల్ కానీ MTM. చూడొచ్చు ఎవరు పని వాళ్ళకి. ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేటు అనేది ఏమి ఉండదు. ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసు, ప్రైవేట్ ఆఫీస్ అంతా ఒకటే. మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అవుతుంది ఆఫీస్ టైమింగ్స్. మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అవుతుంది. స్కూల్ కావచ్చు పొద్దున్న 7:30, 8 కల్లా స్కూల్కి 8 కల్లా వెళ్ళిపోవాల్సిందే. 3:30 వరకు స్కూల్స్ ఉంటాయి. ఆఫీస్ సెక్షన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ఆఫీస్ చూడొచ్చు. చిన్న కాయగూరలు, టమోటాలు అన్నీ ఇంటికి కావాల్సినటువన్నీ పెట్టుకున్నారు. ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ అని చెప్తుంది కదా, ఎయిర్టెల్ కానీ MTM కానీ మన ఇండియాకు పంపించుకోవచ్చు, మన దేశానికి కానీ మనీ ట్రాన్స్ఫర్ ఇది. ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది కల్చర్. వీళ్ళ కల్చర్ బట్టలు కావచ్చు, కాయలు, ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ చూసుకోవచ్చు. ఫ్రూట్స్ పైనాపిల్ కావచ్చు, జ్యూస్. ఈ విధంగా వీళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి. ఎవరు బిజీ ఉంటారు. మార్నింగ్ 7కే వెళ్ళిపోతారండి డ్యూటీస్కి. గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కూడా 8కే స్టార్ట్ అవుతుందండి. గవర్నమెంట్ ఆఫీస్ కూడా 8 to
ఈవినింగ్ 4 వరకు స్టార్ట్ ఉంటుందండి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా. ఆ విధంగా ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. వర్క్ విషయంలో తగ్గరండి. వర్క్ విషయంలో నాకు తెలిసిందంగా వర్క్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. టైం సెన్స్ అండి, చాలా టైం సెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. చూడొచ్చు డిఫరెంట్ ఏరియాస్ ఇది. ఈ ఏరియా ఫుల్ బిజీ పిల్లల్ని ఏ విధంగా ట్రావెల్ చేస్తారు, పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా ఉంటుంది. చిన్న పిల్లలతోనూ, చిన్న పిల్లలను కావచ్చు స్కూల్స్కి టైమింగ్స్ ఎంత నీట్గా తీసుకెళ్తున్నారు చూడి. అంతా నడుచుకుండానే వీళ్ళకి మ్యాక్సిమము ఇక్కడున్న లుసాకా పీపుల్స్, జాంబియా పీపుల్స్ నడుచుకుండానే ఎక్కువ ట్రావెల్ చేస్తారండి. ఎక్కువ వెహికల్ మీద వెళ్ళారండి, వెహికల్ తక్కువ వీళ్ళకి. మాది 2 వీలర్లు అట్లా ఏమి ఉండవండి. ఆటోలు, 2 వీలర్ ట్యాక్సీలు ఏమి ఉండవు. ఉంటాయి, ఉన్న వాళ్ళకి ఉంటాయి కార్లు, అటువంటివి ఉంటాయి. డబ్బున్న వాళ్ళు కార్లు అవి దాంట్లో వెళ్తారు, ఆ విధంగా వెళ్తారు. విధంగా అండి విశాఖ పంచర్ షాపు ఈ విధంగా అండి. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది ఏరియా. చాలా నీట్గా ఉంటుంది, హ్యాపీగా మంచిగా ఉంటుంది. విశాఖ సిటీ అండి, విశాఖ సిటీ హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. గ్రీన్ మొత్తం ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా చూడొచ్చు ఇంటి దగ్గర కాంపౌండ్లో ఎంత నీట్గా వాళ్ళకు వేసుకుంటారు చూడండి. చుట్టూ గ్రాస్ గడ్డి కావచ్చు, చెట్లు కావచ్చు. ఈ విధంగా గోడ మీద చూడొచ్చు, గోడ మీద కూడా ట్రీస్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్గా హౌస్ని డెవలప్ బాగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకుంటారు. ఇక్కడ గార్డెన్ ప్రియులు అండి, ఇక్కడ గార్డెన్ ప్రియులు చూడొచ్చు మీరు. గోడ మీద కూడా చెట్లు పెంచుకున్నారంటే ఈ గోడ మీద పెట్టుకున్న చెట్లకి, ఈ చెట్ల కాసే కాయలకి షుగరు, బీపీ ఏదన్నా దానికి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేదిక్ టైపు వీళ్ళు తయారు చేసుకుంటారండి. ఈ గోడ మీద చెట్టుకు చూడొచ్చు ఎంత బాగా చెట్లు పెంచుకున్నారు గోడ మీద వాళ్ళకి. ఈ విధంగా వీళ్ళ జీవన స్టైల్ చాలా హ్యాపీగా చూసుకుంటారండి. అసలుకి వీళ్ళు ఎంత నీట్గా చెట్టు చూడొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అండి. ఈ చెట్లతోనే వీళ్ళు మమేకమై ఉంటారండి. అందుకే అండి లుసాకా అంటేనే చాలా ప్రేమికులు. లుసాకా అంటేనే ఒక డిఫరెంట్ వాతావరణం. లుసాకా డిఫరెంట్ వాతావరణము, ఆరోగ్యంగా బాగుంటుందండి. ఇక్కడ వాతావరణం సూపర్గా ఉంటుంది. చెట్లు చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ ట్రీస్ చూడొచ్చు. దీన్ని కూడా మనం తినేటివే ట్రీస్. ప్రతి చెట్టు మనకు తెలియకున్నట్టు చాలా ఉన్నాయండి ఇక్కడ ట్రీస్. చాలా బ్యూటిఫుల్ సిటీస్ అండి. ఒక్కొక్కరు కాంపౌండ్ చూసుకోవచ్చు. ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాల్లో ఉంటారండి ఇండ్లు. మన సైడ్ వచ్చి 4 సెంట్లు, 5 సెంట్లు, 2 సెంట్లు, 1 సెంట్ అని అంటాము, కానీ ఎకరాల్లో మాట్లాడతారండి ఇక్కడ. డిఫరెంట్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లుసాకా సిటీ. చూడొచ్చు పెద్ద చెట్లు అండి, పెద్ద చెట్లు. అసలు ఎంత పెద్ద చెట్లు అండి. అసలు చాలా బ్యూటిఫుల్ హౌసెస్, బ్యూటిఫుల్ ట్రీస్, బ్యూటిఫుల్ గార్డెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. అసలుకి వీళ్ళు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటారు. ప్రతి ఏరియాకి తయారు చేసుకుంటారండి. ఈ విధంగా ఈ వాతావరణంలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు బతికి ఉంటారు. హ్యాపీగా జీవన స్టైల్ కొనసాగుతుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే ఒక 4-5 ఇయర్స్ మళ్ళీ మనం ఎక్స్టెండ్ కావచ్చు. అంత మంచిగా ఆరోగ్యం బాగుంటుందండి. చూసుకోవచ్చు లయన్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ లోపల కూడా చూడొచ్చు. కార్లు పొద్దునే చూడండి 8 కాకనే వచ్చేస్తారు డ్యూటీలకి, ఎవరి డ్యూటీకి వాళ్ళకి. చూసుకోవచ్చు లయన్ జనరల్ ఇన్సూరెన్స్, ఎవరి డ్యూటీకి వాళ్ళకి ఎర్లీ మార్నింగే 8 కల్లా ఉంటారండి. దిస్ ఈజ్ లుసాకా సిటీ. పార్క్ అండి, పార్క్ కూడా ఎంత నీట్గా తయారు చేసుకున్నారు చూడండి. కాంపౌండ్ పార్కు లోపల కూడా కొంచెం చూపిస్తాను. పార్క్ ఎంత నీట్గా తయారు చేసుకున్నారు వాళ్ళకి ఉండడానికి, రిలాక్స్గా పిల్లోళ్ళు సాయంత్రం పూట హాలిడేస్లో ఆడుకోవడానికి. చూడొచ్చు ఈ పార్కులో ఏ విధంగా తయారు చేసుకున్నారు. పార్క్ సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి
చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్దోళ్ళు కూడా రిలాక్స్ కావడానికి. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ విభిన్న స్టైల్లో, వాళ్ళ విభిన్న ఇష్టమైన స్టైల్లో రుచికరంగా అంటే ప్లాన్గా పిల్లలు ఆడుకునేది కానీ ఉయ్యాల కావచ్చు, ప్రతిదీ ఇంత బాగా వాళ్ళు పార్కులు మెయింటైన్ చేసుకుంటారు, గార్డెన్ మెయింటైన్ చేసుకుంటారు. చాలా ప్రకృతి ప్రేమికులు అండి వీళ్ళు, అందుకే మంచిగా ఆరోగ్యంగా బాగుంటారండి. అందుకే లుసాకా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరండి. బ్యూటిఫుల్గా ఇష్టపడతారు, జాంబియా అంటే బాగా ఇష్టపడతారు. దానికోసమేనండి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎటువంటి గలాట్లు ఉండవు. అందుకే లుసాకాను జాంబియాని ఇష్టపడేవారు చాలామంది ఎక్కువ మంది ఉంటారండి. అందుకే ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా జీవన స్టైల్ కొనసాగుతాం. దిస్ ఈజ్ లుసాకా, దిస్ ఈజ్ జాంబియా. మై నేమ్ ఈజ్ ఆర్ లక్ష్మీ రంగయ్య. దిస్ ఈజ్ ఓకే. బాయ్ అండి.